ఇలా ఒక్కసారి చేపల పులుసు చేసి చూడండి. ముందుగా అయితే చేపలు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత చేపల్లోకి కారం, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసేసి బాగా కలిపేసి సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, దాంతోపాటు 1 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా పావు టీ స్పూన్ మెంతులు, అలాగే మిరియాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ వేసేసి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టుకొని సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఒక బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పచ్చి మసాలా వేసాం కదా, ఆ పచ్చి మసాలా కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసేసి మొత్తం బాగా కలుపుకొని చేప ముక్కలన్నీ వేసేసి ఈ విధంగా కలుపుకొని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు మగ్గాలి. ఇప్పుడు పులుసు వేసేసి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం సరిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చేపల పులుసు నచ్చితే మీరు ట్రై చేయండి.